హలో ఫ్రెండ్స్, ఇదైతే షిన్చాన్ ది లెజెండ్ కాల్ డాన్సింగ్ అమీగో పార్ట్ 2 ఇన్ తెలుగులో. స్టార్టింగ్లో అయితే కజామా చేతులు కడుక్కుంటూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఇలా చేయలేదు కదా, నిన్నటికి వాళ్ళకి యోచన చాలా మారింది అని చెప్పి మానసికమైన చెప్తుండే. అంటే డిఫరెంట్ పర్సనా అని కజామా అనుకుంటాడు మనసులో. తర్వాత యోషినాగా మేడం అందరు వెళ్ళిపోయాక ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి గడి మూసేసిద్ది. ఇక్కడైతే అంతా రెడ్ కలర్లో మారిద్ది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరిగిందో మనకు చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు కిటికీలు అంతా రెడ్ కలర్లో మారిపోయింది. ప్రిన్సిపల్ అప్పుడు ఏంటి అంటాడు. తర్వాత ఏం జరిగిందో మనకు చూపిరు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు అంతా రెడ్ కలర్లో. తర్వాత కజామా ఇంటికి వెళ్ళి మొయిపి చూస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏదో డిష్ని వండుతూ ఉంటుంది. అలా వండుతూ ఉంటే కజామా అయిపోయింది. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ మమ్మీ ఎంత భయంకరంగా మారిందో. అప్పుడు వెంటనే తన నాలుకతో తను చేస్తున్న డిష్లో పీస్ని తీసుకొని తినిద్ది. దాన్ని కజామా చూసేస్తాడు. కానీ ఆ విషయం వాళ్ళ మమ్మీ తెలియదు. మమ్మీ మనం ఏంటి డిన్నర్కి ఇవాళ అని చెప్పేసి చాలా భయం వేస్తూ అడుగుతాడు. ఇవాళ నేను సౌత్ అమెరికన్ రోస్ట్ చికెన్ చేస్తున్నాను అని చెప్పింది వాళ్ళ మమ్మీ. తర్వాత కట్ చేస్తే షిన్చాన్ వాళ్ళ ఇంటిని మనం చూపిస్తారు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఊళ్ళో జనాలు అంటారు ఫేక్ పీపుల్ ఉన్నారని చెప్తున్నారు. చాలామంది ఫేక్ పీపుల్ తిరుగుతున్నారంట. అంటే ఏంటి ఫేక్ పీపులా? అవును, వాళ్ళందరూ ఇలా డ్యాన్స్ చేస్తుంటారు సాంబా అంటూ అని చెప్తే ఏమో మాకేం తెలీదు అని చెప్తారు. తర్వాత నెక్స్ట్ రోజు చూస్తే ఇక్కడ స్కూల్లో చూపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ లాగా ఉన్నారు కదా. ప్రిన్సిపల్ కూడా ఇప్పుడు ఫేక్ అయిపోయారు. ఒక సాంబా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత కజామా దగ్గరున్న వాళ్ళు సాంబా చాలా బాగుంటుంది కదా, నాకు అది ఎవరో ఎలా ఉంటుందో తెలియాలి అని అంటుంటే వింటాడు కదా. అప్పుడు మసో కజామా బాల్ ఆడుకుందాం రా అంటాడు. ఏంటి నేను రాను అంటాడు కజామా. అప్పుడే యోషినాగా మేడం షూలో ఒక పిన్ పడి ఉంది. తర్వాత మసో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కజామా మాత్రం అక్కడే ఉంటాడు ఆడనని. తర్వాత కజామా వాళ్ళ యోషినాగా షూలో పిన్ పట్టని చూస్తాడు. అప్పుడే యోషినాగా మేడం షూ వేసేసుకునిద్ది. ఏమైంది కజామా అని చెప్పేసి యోషినాగా మేడం కజామాతో అంటుంది. కానీ మీ షూలో పిన్ పడింది కదా టీచర్ అని చెప్పేసి కజామా భయపడుతూ అడుగుతాడు. అప్పుడు కజామాకు చాలా భయం వేసింది, ఏం అర్థం కాదు. అప్పుడు యోషినాగా మేడం మాట్లాడుకున్నాం. సో ఆ దాంట్లో ఏం జరిగిందంటే సో కజామా వచ్చేసి యోషినాగా మేడం షూలో పిన్ను పడిపోయిన చూస్తాడు. కజామా వచ్చేసి మేడం పిన్ను పడిపోయింది మీరు వేసుకున్నారంటే అప్పుడు వాళ్ళ మేడం కోపం వస్తుంది అని ప్రిన్సిపల్ సార్. సో వాళ్ళిద్దరైతే కజామాని పట్టేస్తాడు. సో కజామా ఇలా తప్పించుకుంటాడు. అంటే సో తను వచ్చేసి షిన్చాన్ వాళ్ళైతే తప్పించుకుంటాడు. అప్పుడే షిన్చాన్ అయితే వస్తాడు. సో వాళ్ళు మేడం అండ్ సార్ చూసి వదిలేస్తారు. వాళ్ళ సార్ వచ్చేసి కలిసి ఊరికి వదిలిపెట్టాడు. మళ్ళీ కలుద్దాం రా కజామా చెప్పి వదిలిపెట్టేస్తాడు. సో గాయస్ ఈవినింగ్ అయింది. సో అందరూ మీటింగ్ అయితే పెట్టుకున్నారు. అప్పుడు కజామా వచ్చేసి చాలా బాధగా అయితే ఉంటాడు. ఎందుకంటే తను చాలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశాడు. సో వాళ్ళ మమ్మీ ఆ విధంగా మేడం అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ యోషినాగా మేడం ఈ విధంగా ఉండడం. సో కజామాకి అయితే ఇదిలా అయితే అయిపోతాడు. సో తనకి ఒక విధంగా అయితే అయిపోతుంది. సో చాలా అంటే చాలా బాధలు అయితే ఉంటారు. అక్కడ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటుంటే కజామా వచ్చేస్తాడు. తను వచ్చేసి మా మమ్మీ ఫేక్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు గాయస్ వాళ్ళందరూ డిన్నర్ అయితే తింటూ ఉంటారు. సో మిర్చి వచ్చేసి ఈ మధ్య చాలా పాపులర్ అయిందండి ఈ రూమర్ ఏంటిదంటే మనలాగానే ఉండే పీపుల్ ఈ మధ్య కసుక పేరు ఎక్కువ తిరుగుతున్నారంట అనేసి వాళ్ళ మమ్మీ వచ్చేసి షిన్చాన్ వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది. కజామా అయితే ఫేక్ అనుకుంటూ ఉంటాడు కదా. వాళ్ళ మమ్మీని కన్ఫర్మ్ చేసుకున్నాం అనేసి తను వాళ్ళ మమ్మీ మేకప్ వేసుకుంటూ సాంబా డాన్స్ అయితే చేస్తుంటుంది. తను వచ్చేసి మమ్మీ నువ్వు ఫేక్ కాదు కదా అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చేసి కాదు కజామా నువ్వు ఎందుకు అసలు ఇలాంటి ఆలోచనలని పెట్టుకుంటావు అనేసి కజామాని వాళ్ళ మమ్మీ అయితే అంటుంది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ మమ్మీ
ఫేస్ చూసారా. సో ఇంత హారర్ అయితే అవుతుంది. సో వాళ్ళ బిల్డింగ్ అయితే చూపెడతారు. కజమా వాళ్ళ బిల్డింగ్ సో ఒక భయంకరమైన నవ్వు అయితే వస్తుంది. అండ్ షించాన్ వాళ్ళు అయితే ఒక కొత్త షాపింగ్ మాల్ తెచ్చారనేసి వాళ్ళు వెళ్తారు. సో షించాన్ షాపింగ్ మాల్కి వస్తే ఎలా ఇస్తారో తెలుసు కదా మీకు. సో ఎక్కడికంటే అక్కడికి తిరగడం. సో తన చేసే క్యాండీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. అండ్ మిర్చి వచ్చేసి షించాన్ ని పట్టుకునేకైతే వెళ్తుంది. సో ఇక్కడ తగ్గిపోతాడు అనేసి. సో షించాన్ వాళ్ళ డాడీ హ్యాపీ ఉన్నారు కదా. సో తను వచ్చేసి ఒక ఎంత ఉండే ఆమెనైతే గమనిస్తాడు. సో తను ఎవరో తెలియదు కదా. సో వెళ్ళిపోతాడు వాళ్ళ డాడీ. సో గైస్ ఇప్పుడు షించాన్ అయితే గైస్ ఫస్ట్ చాకోబీ తీసుకుంటాడు. అది చాకోబీ అనేసి. ఆ తర్వాత గైస్ మొయిబీ క్యాండీ ఉంటుంది అనమాట. మొయిబీ క్యాండీని అయితే తీసుకుంటాడు. ఆ తర్వాత గైస్ యాక్షన్ కామెంట్ మార్క్స్ చాక్లెట్ అయితే ఉంటుంది. సో అది తీసుకుంటాడు. సో తనైతే డీప్ కన్ఫ్యూజన్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఏది కొనాలబ్బా మా మమ్మీ అన్ని కొనేదు అనేసి. అండ్ గ్యాస్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని అయితే గమనించాలి. వాళ్ళ మమ్మీ అయితే షించాన్ స్ట్రైట్గా వెళ్తుంది. సో అక్కడ మీరు గమనిస్తే ఒక డూప్ మమ్మీ అయితే ఉంటుంది. సో ఫస్ట్లో ఎలాగా యోషినాగా మేడం డూప్ అయితే వచ్చిందో సో అలాగే ఇప్పుడు షించాన్ వాళ్ళ మమ్మీ డూప్ ఉంది. సో చూసారా గాయస్. సో తినే డూప్ మిర్చి ఆయనకి ప్రూఫ్ ఏంటిదంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు షించాన్ వాళ్ళ మమ్మీకి అయితే ఐస్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తారు. కానీ అక్కడ ఐస్ని అయితే చూపిలేదు. సో సరిగ్గా సో అక్కడ ఒక షాడో లాంటిది అయితే పెట్టేశారు కదా. సో ఇలాగైతే మీరైతే కనుక్కోవచ్చు ఎవరు డూప్ అండ్ ఎవరు ఒరిజినల్ అనేసి. సో గైస్ ఇంకా మూవీ పోయే కొద్దికి సో ఆ విధంగా అయితే పెట్టారు. అండ్ అప్పుడైతే మనకు చాలా కన్ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన మూవీలోకి అయితే వచ్చేస్తాం. సో షించాన్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటైతే తీసుకుంటాడు. సో డూప్లికేట్ వాళ్ళ మమ్మీ అక్కడే ఉంటుంది. షించాన్ అయితే మమ్మీ నాకు 3 కావాలి అనేసి చెప్పడానికైతే పోతే ఆడ వాళ్ళ మమ్మీ ఉండదు గైస్. సో అందుకనేసి షించాన్ అయితే